ఈ దీపావళికి యూజ్ చేసిన పాత దీపాలతో బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా చూపిస్తానండి. ఇలాంటి వాల్ డెకర్ ఐడియా మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. ఇంట్లోనే మనం ఈ పాత దీపాలతో తయారు చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఒక 3 చిన్న దీపాలు తీసుకున్నానండి. అండ్ ఒక పెద్ద సైజ్ దీపం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పెద్ద సైజ్ దీపం తీసుకుని చూడండి. వెనకాలకైతే ఈ విధంగా బోర్లించుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను డాట్స్ అయితే వేసుకుంటున్నాను. దీపం వెనకాల ఫ్రంట్ లో కాకుండా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. 3 డాట్స్ అయితే పెద్దవాటికి అండ్ చిన్న వాటికి అయితే ఈ విధంగా వెనకాలైతే ఒక సైడ్ మాత్రం ఈ విధంగా వేసుకుంటున్నాను. అన్ని విధంగా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని చూడండి. హోల్స్ అయితే సెట్ చేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. కొద్దిసేపు వాటర్ లో మనం నానబెట్టుకున్నట్లయితే ఈ విధంగా అంతా మనం హోల్స్ అయితే సెట్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద సైజ్ దీపానికి అయితే ఈ విధంగా నేను ఆరెంజ్ పెయింట్ అయితే అప్లై చేస్తున్నానండి. ఫ్రంట్ లో కాకుండా కేవలం బ్యాక్ సైడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ చిన్న దీపాలకి అయితే ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ లో అయితే ఈ విధంగా నేను ఫెవికల్ అయితే యాడ్ చేసి పెద్ద సైజ్ అద్దాలు అయితే సెట్ చేస్తున్నాను. వాటి చుట్టూన కూడా ఈ విధంగా చిన్న సైజ్ అద్దాలు అయితే సెట్ చేస్తున్నానండి. టోటల్ గా అంతా మనం సెట్ చేసి ఆరించుకున్న తర్వాత చిన్న వాటికి మరియు పెద్ద సైజ్ వాటికి ఇప్పుడు అద్దాల చుట్టూన అయితే ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. ఇయర్ బడ్స్ తీసుకొని వైట్ పైన్ తో ఈ విధంగా మిడిల్ లోనే కాకుండా కింద కూడా ఈ విధంగా చుట్టూన అయితే వేసుకుంటున్నానండి. ఎడ్జెస్ లో అయితే ఈ విధంగా అంతా మనం వేసుకొని ఈ దీపానికి చుట్టూన కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా టూత్ పిక్ తీసుకొని హార్ట్ షేప్ లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పెద్ద సైజ్ దీపాన్ని కూడా ఈ విధంగా చుట్టూన అయితే లైన్స్ వేసుకున్నానండి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను నోట్ బుక్ కట్ట తీసుకున్నానండి. ఈ విధంగా నేను కొద్దిగా పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను అనమాట సిజర్ సహాయంతో. అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను డార్క్ బ్లూ దారం అయితే కొన్ని వరుసలు తీసుకున్నాను. సూది దారం సహాయంతో ఈ విధంగా అంతా సెట్ చేసుకొని చూడండి. కింద అయితే 3 వేసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ అయితే ఈ విధంగా సెట్ చేసి ఇప్పుడు మనం ముందుగానే ఈ విధంగా వేసుకున్నాం కదండి హోల్స్ అయితే అందులో అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కొన్ని పల్స్ తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చిన్న సైజ్ దీపం తీసుకుని ఈ విధంగా అంతా మనం వేసుకొని ముడైతే వేసుకోవాలండి. కింద అయితే ఇలాగే మరొక 2 పీసెస్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అంతే అండి, చాలా చక్కటి ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నానండి. పెద్ద సైజ్ దీపానికి అయితే ఈ విధంగా నేను పైన అయితే హోల్స్ సెట్ చేశానండి. దానికైతే ఈ విధంగా ఒక దారం తీసుకుని నాట్ అయితే వేసుకున్నానండి వాల్ డెకర్ చేసుకోవడానికి. అంతే అండి, చక్కటి ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీసేటప్పుడు అస్సలు దొరకవండి. ఇంట్లో మన పాత దీపాలతో ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఐడియా అనేది చాలా బాగుంది. మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.